వేసవికాలం వచ్చేస్తుంది. ఈ సీజన్ అనేక రకాల వల్ల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పండ్ల రాజు మామిడి కారణంగా చాలా మంది ఈ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. మామిడి చాలా ఇష్టమైన పండు. అందుకే ఈ పండులో అనేక రకాలు భారతదేశంలో కనిపిస్తాయి. ఈ రోజుల్లో మార్కెట్లో మామిడి పండ్లకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. అటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి కల్తీ మామిడి పండ్లు మార్కెట్లో వేగంగా వస్తున్నాయి. ఈ మామిడి పండ్లను రసాయనాలతో కలిపితే మీ ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అందుకే మామిడి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు రసాయనికంగా పండిన మామిడి పండ్లను గుర్తించగల కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం. FSSAI ప్రకారం మామిడి పండ్లను పండించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం క్యాన్సర్ కారక లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తరచుగా వెల్డింగ్ లో ఉపయోగిస్తారు. ఇది చౌకగా స్థానిక మార్కెట్లలో సులభంగా లభిస్తుంది. అందుకే దీనిని మామిడి పండ్లను పండించడానికి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనంతో పండించిన మామిడి పండ్లను తినడం వల్ల వాంతులు, విరేచనాలు, బలహీనత, చర్మంపై బొబ్బలు, కళ్లకు శాశ్వత నష్టం, శ్వాస సమస్యలు వస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్లు తీపి వాసనతో నిండి ఉంటాయి. అయితే రసాయనికంగా పండించిన మామిడి పండ్లు కృత్రిమంగా రసాయనం లేదా వింత వాసన కలిగి ఉండవచ్చు. మరకలు లేదా గీతలు. మామిడి పండ్లలోకి రసాయనాలు ఇంజెక్ట్ అయితే ఇవి గాయాలు లేదా మచ్చలు వంటి బాహ్య నష్టాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మామిడి పండ్లు తినవద్దు, కొనవద్దు. సహజంగా పండిన మామిడి పండ్లలో అలాంటి బాహ్య మచ్చలు ఉండవు. మామిడి పండు సహజంగా పండిన మామిడి పండ్లతో పోలిస్తే కృత్రిమంగా పండించిన మామిడి పండు మృదువుగా లేదా మెత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే పండించే ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు పండ్ల కణ గోడలను విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల అవి మృదువుగా మారతాయి. నీటిలో కొంచెం బేకింగ్ సోడా కలిపి మామిడి పండ్లను 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి. మామిడి పండ్లను నానబెట్టిన తర్వాత కడిగినప్పుడు వాటి రంగు మారితే అవి రసాయనికంగా పండిందని లేదా పాలిష్ అయి ఉండే అవకాశం ఉంది. కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు ఒకే రంగులో ఉంటాయి. మామూలుగా పండిన మామిడి పండ్ల కంటే రసాయనాలు కలిగిన మామిడి పండ్లు పసుపు లేదా నారింజ రంగులో ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు ఈ మామిడి పండ్లు కొంచెం మెరుస్తూ కూడా కనిపిస్తాయి.